అందరికీ. మన ఈరోజు లాస్ట్ స్టడీలో చదివిన లెటర్ పార్ట్ చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఓన్లీ 1 చాప్టర్. సారీ. ఓకే, మనం వర్స్ 13 వరకు కంప్లీట్ చేసాము. 14, 15, 16 అండ్ ఆల్సో 17, 18, 19 చదువుదాం. సో 14 to 19 చదువుదాం ఈరోజు. జూడ్, యూదా పత్రిక 14 నుంచి 19 వరకు చదువు. Enoch, the seventh from Adam, prophesied about these men. See, మేడం మీరు చదవమన్నారా? అవునండి, అవును, చదవండి. See, the Lord is coming with thousands upon thousands of his holy ones to judge everyone and to convict all the ungodly of all the ungodly acts they have done in the ungodly way, and of all the harsh words ungodly sinners have spoken against him. These men are grumblers, fault finders. They follow their own evil desires. They boast about themselves and flatter others for their own advantage. But, dear friends, remember what the apostles of our Lord Jesus Christ foretold. They said to you, in the last times there will be scoffers who will follow their own ungodly desires. These are the men who divide you, who follow mere natural instincts and do not have the Spirit. Thank you. Thank you. కనబడుతుందమ్మా పీపీటీ? Yes, sir. Yes, ma'am. కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఓకే. సో 14 to 15 మనం చూస్తే కనుక జూడ్ ఈస్ quoting from Enoch. Okay, so it is a prophetic verification of their doom. Okay, so మనం ఆల్రెడీ వాళ్ళ డూమ్ గురించి చదువుతున్నాం. ఏ వర్సెస్ లో 5th to 7th వర్సెస్ లో చదివాం మనం. వాళ్ళ డిస్ట్రక్షన్, వాళ్ళ డూమ్, వాళ్ళ జడ్జిమెంట్. ఆఫ్టర్ దట్ మనం వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ అనేది చదువుకుంటా వచ్చాము. సో ఆఫ్టర్ డిస్క్రైబింగ్ about them, he again emphasizing about their destruction, their judgment or their doom అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే he started with Enoch, the 7th from Adam, prophesied about them అనేది. అయితే మనం ఈ ప్రాఫెసీ ఎక్కడి నుంచి కోట్ చేశారు? జూడ్ మనకి జెనసిస్ ఈనక్ ఎక్కడైనా ప్రాఫెసీ జెనసిస్ లో Genesis. ఈనక్ గురించిన ఇన్ఫర్మేషన్ అనుకుంటాం కదా. అవును. బట్ ఈ కోట్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టారని, దీని గురించి ప్రవచించిట్లా నేను కదా అబౌట్ అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన 1000 పరిశుద్ధ పరివారంతో వచ్చను అనేది ఆ 2 వర్సెస్. ఇట్స్ అ కోట్ ఫ్రమ్ ఈనక్ అని హానోక్ చెప్పారు అనేది. సో మనం దీన్ని ఎక్కడైనా మనం బైబిల్లో చూస్తామా,
మన 66 బుక్స్ ఆఫ్ బైబిల్లో మనం చూస్తామా? ఎనీ అదే రెఫరెన్స్ మనకుందా? యా జెనిసిస్ 21 లో ఉంటుంది 5:21. ఏమనుంది Uh, చదువుతావా? when Enoch had lived 65 years, he became the father of Methuselah. And after he became the father of Hmm. Methuselah, Enoch walked with God 300 years and had other sons and daughters. Altogether, Enoch lived 365 years. Enoch walked with God, then he was Hmm. no more because God took him away. సో ఈ 6th చాప్టర్ జెనసిస్ ఈయనకు లైఫ్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. సో ఎవరు పుట్టారు తనకి, హౌ మెనీ ఇయర్స్ హీ లివ్డ్, అండ్ దెన్ హౌ గాడ్ టుక్ హిమ్ అవే వితౌట్ డైయింగ్ అనేది మనం చూస్తాం. అయితే ఈ కోట్ అక్కడ మనకి కనబడుతుంది కదా, జూడ్ చెప్తున్న ఈ కోట్ కనబడుతుంది. ఓకే, సో మరి జూడ్ ఎక్కడి నుంచి మనకి దీన్ని కోట్ చేస్తున్నాడు అనేది మనం క్లూ ఎక్కడి నుంచి అన్నది ఈనక్ అనేది, అంటే ఈనక్ని గురించి ఏదో అతిప్రోపల్ బుక్ ఏదో ఆల్రెడీ అంటున్నావా? ఎగ్జాక్ట్లీ. సో ఈ మనకి ఈనక్ ప్రిఫర్డ్ ఈవెన్ న్యూ టెస్టిమెంట్ లో కూడా మనం చూస్తాం. ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ ఫస్ట్ క్రానికల్స్ 1:1 లో 2:3 లో ఉంటుంది. అండ్ ఈవెన్ హీబ్రూస్ హీరోస్ ద గెలాక్సీ ఆఫ్ హీరోస్ లో ఈయన్ని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ జీనలాజికల్ అకౌంట్ అనేది మనం చూస్తే కనుక ఆడమ్, సేత్, ఈనోష్, కైనాన్, మాలెల్, జారెడ్ అండ్ ఈనక్ ఈ లైన్ లో మనకి చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో దట్స్ అబౌట్ ద 7th ఫ్రమ్ యాడమ్ మీన్స్ ఇంక్లూడింగ్ యాడమ్ అని కౌంట్ వస్తుంది అనమాట. ఫ్రమ్ యాడమ్ అన్న యాడమ్ ని కూడా కౌంట్ చేసి 7th ఫ్రమ్ యాడమ్ అనేది మనం చూస్తున్నాం. సో దిస్ కోట్ ఈస్ ఫ్రమ్ ద ఎపోక్రిఫల్ బుక్ ఆఫ్ ఈనక్. బుక్ ఆఫ్ ఈనక్ అనేది అపోక్రిఫాలో వన్ ఆఫ్ ద బుక్ అని. ఈ అపోక్రిఫా బుక్స్ క్యాథలిక్స్ బైబిల్లో ఉన్నట్టు మనం చూస్తాం, క్యాథలిక్స్ బైబిల్లో. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా బిబ్లికల్ జూయిష్ రైటింగ్. ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ జూయిష్ రైటింగ్. యాక్చువల్ గా మరి ఈయనకు బిఫోర్ నోవా ఉన్నాడు కదా, అవునా? అవును. సో నోవా టైంలో మరి మొత్తం అంతా కూడా ఫ్లడ్ లో వెళ్ళిపోయింది. మరి బుక్ ఆఫ్ ఈనక్ ఎట్లా ప్రిజర్వ్ అయ్యి ఉండొచ్చు అనుకోవాలి మనం? Noah preserves it. How it was? Maybe it's implied that Noah must have taken the copy, the book of Enoch, or what the Enoch has written, and then preserved. So that's why it is available to the generations after Noah. Okay, so Jude's use of this does not signify he considered the book of Enoch to be an on par with authoritative word of God, nor that he accepted all of its content. అంటే ఇప్పుడు జూడ్ కోట్ చేశాడంటే 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే బికాస్ జూడ్ కోట్ చేశాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో why we in the 66 books book of Enoch is not there అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే if book of Enoch is not there and the content is quoted by Jude, why the book of Jude is included in the 66 Bible? So ఈ రెండింటిని క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో how to answer those questions? The first one is, since Jude quoted from book of Enoch, maybe
book of Enoch can be treated as the authoritative word of God, or can be included along with the 66 books, or it should be the part of canon of the Old Testament or New Testament. Mhm. సో ఏం చెప్తాం మనం దానికి? Any answer? Am I clear? My question? Am I clear? Yeah. Okay. Of course, this is an ancient book of Enoch. Okay. It was highly respected among both Jews and early Christians. Highly respected. ఎందుకంటే అది ఫ్రాగ్మెంట్స్ గా కొంత అవైలబిలిటీ అనేది ఉండింది. ఆ తర్వాత ఫుల్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టు మనం చూస్తాము. ఎందుకు మరి దాన్ని పెట్టలేదు అని అంటే, మనం అపోజిల్ పాల్ ఆల్సో కోటెడ్ నాన్ బిబ్లికల్ సోర్సెస్ on at least 3 different occasions. మనం చూస్తాం. Acts 17:28, if we remember that, he is talking to the people of Athens కదా, మాట్లాడేటప్పుడు మీ కవి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మీ మీ వాళ్ళు కూడా ఇలాగా అన్నారు అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టాన్ని లేదా వాళ్ళ బుక్స్ లో ఉన్న దాన్ని సైట్ చేసినట్టుగా మనం చూస్తాం. యాక్ట్ 17:28. ఈవెన్ ఫస్ట్ కొరింథియన్స్ 15:33 కూడా వచ్చే టైంకి ఫస్ట్ చాప్టర్ 12th verse లో ది నేచర్ ఆఫ్ క్రీటన్స్ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ క్రీటన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మీ కవీశ్వరుల్లో కొందరు మీకోసం ఇలా చెప్పారు, యువర్ ఓన్ పోయట్ టాక్స్ అబౌట్ యూ లైక్ దిస్ అని అలా వాళ్ళ లిటరేచర్ లో నుంచి సైట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో సింపుల్ సైటేషన్ ఆర్ సింపుల్ కోటింగ్ టు సబ్స్టాన్షియేట్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ అయినంత మాత్రాన్ని దాన్ని మనం గాడ్స్ వర్డ్ గా, అథారిటేటివ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ గా మనం చెప్పలేము. ఓకే. అండ్ దెన్ జూడ్ కోట్ చేస్తాడు కాబట్టి జూడ్ని మనం ఇంక్లూడ్ చేయలేము అనటానికి కూడా సిమిలర్ ప్రిన్సిపల్ మనం అప్లై చేస్తాం. ద పర్పస్ ఆఫ్ కోటింగ్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కోటింగ్ అంటే, హీఈస్ నాట్ బ్రింగింగ్ ఎ న్యూ ట్రూత్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఈనక్ కదా. ఇట్స్ నాట్ బ్రింగింగ్ ఎ న్యూ ట్రూత్. ఆల్రెడీ ఉన్న ట్రూత్ కే అది అడిషనల్ గా ఆథెంటికేషన్ లాగా అంతే, సబ్స్టాన్షియేట్ చేయడానికి. ఈవెన్ అంత ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మన ఫోర్ ఫాదర్స్ ఇట్లా మాట్లాడారు. పేట్రియార్క్స్ ఆల్సో దేవర్ యాక్చువల్లీ టాకింగ్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ దేర్ డూమ్ అనేది చెప్పడానికి, బికాస్ హీఈస్ మోస్ట్లీ రైటింగ్ టు ద జూయిష్ కమ్యూనిటీ అనేది మనం ముందే అనుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ కొటేషన్స్ విదిన్ వన్ చాప్టర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ హీ కోటెడ్ కాబట్టి, సో దాన్ని టు సబ్స్టాన్షియేట్ అనేది మనం చేస్తామన్నమాట. సో దట్స్ వన్ థింగ్ regarding the book of Jude, and also the quote he took from the apocryphal book, that is nothing but the book of Enoch. Okay. This is exactly the original quotation from chapter 1 verse 9 of the book of Enoch. And a book వస్తే కనుక
This is the original quotation. And behold, it comes with 10,000 of his holy ones to execute judgment upon all and to destroy all the ungodly and to convict all flesh of their ungodliness which they have ungodly committed, and of all the hard things which ungodly sinners have spoken against him. అనేది ఈయనకు అప్పుడు రాశారు. దాన్ని జూడ్ కోట్ చేసినట్టుగా మనం చెప్తాం. సో నౌ విల్ టేక్ వర్స్ 14. ఈ వర్స్ 14 లో ఈ ప్రాఫెసీలో మనం చూస్తే కనుక he's prophesying about, see, behold, the Lord is coming with thousands upon thousands of his holy ones. What does it mean? What does it mean? About the second coming of Jesus again. Lord Jesus Christ. It's talking about the second coming of Lord Jesus Christ. ప్రభువు అని అంటే ఇక్కడ మనకి వీనో verse 4 లో మనకి క్లియర్ గా వాట్ దీస్ అన్గాడ్లీ పీపుల్ ఆర్ డూయింగ్ అనేది మనం చూస్తాం కదా. verse 4 లో అక్కడ కూడా రిఫరింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, about the lordship of Lord Jesus Christ. So they were rejecting the lordship Jesus of Lord Christ. Jesus Christ. So he's talking, pointing to the second coming of Lord Jesus Christ. So who will come along with him? Holy ones. Angels. Holy ones. Thousand holy ones. How many means? Thousands of Thousands upon thousands. అంటే చాలా నంబర్ మనకి చాలా సో మెనీ అని. ఓకే, సో మెనీ. హీస్ కమింగ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ టు టేక్ ఓవర్ ద కింగ్డమ్ అనేది మనం చూస్తాం. సో ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్ జడ్జ్మెంట్. And this future judge is Lord Jesus, isn't it? So this future judgment is a personal. That means Lord Jesus Christ himself, the second person in the Trinity, will be judging. He is the judge. So it's a personal judgment, and it is also, what is the scope, what is the extent anante ఏమన్నారు అక్కడ? all everyone anandi, all or everyone. So upon all. So it's a universal judgment. అందరికి, everybody, without any exception. ఎక్సెప్షన్ ఏమీ లేదన్నమాట. ఆ వర్స్ మనం కొంచెం క్లియర్ గా చదివితే మనం చూస్తాం. ఎవ్రీ వన్ అన్న తర్వాత మరి అన్గాడ్లీ అని. వాట్ ఈస్ ద వర్స్? To judge everyone. Yeah. To judge everyone and to convict all the ungodly of all the ungodly acts they have done in the ungodly way, and of all the harsh words ungodly sinners have spoken against him. These were అంటే all people, all things కదా. all things. All people and all things. All things without any exception. No exception for the people and no exception for the things that are spoken or done. So it's universal upon everybody. So there never escape, no second chance, no exception. There's no exception. So when he comes as a judge, and everybody has to stand before him and face the judgment.
అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట కదా. సో it talks about the personal judgment and it also talks about the universal judgment everybody. Even John 5:24 also talks about it. Truly, truly, I say to you, he who hears my word and believes him who sent me has eternal life and does not come into judgment, but has passed out of death into life. So who can escape from this world? His wrath or his judgment? Who can escape from John 5:24? Those who believe in the Lord, they will Those who believe in believe the in the Lord. Lord. So these are the words of Jesus Christ. Truly, truly, I say to you, he's telling to them, he who hears my word, నా మాటలు విని వాటిలో నమ్మిక నుంచి నన్ను పంపిన వాడిని నమ్మికిస్తే కనుక they will have eternal life. Not only that, they does not come into judgment. ఆ జడ్జిమెంట్ లోకి రాము బట్ హ్యాస్ పాస్డ్ అవుట్ ఆఫ్ డెత్ ఇన్ టు లైఫ్ అనేది మనకు చేస్తామని ఉంటాం. సో ద క్వశ్చన్ బిఫోర్ us is, have we passed out of death, the second death, which the revelation talks about, second death, and into life, eternal life in the presence of God? So always it's good to examine ourselves. Always it's good to face this question time and again and make sure of our salvation, make sure of our faith in Christ. యేసు ప్రభువుని మన సొంత రక్షకంగా అంగీకరించామా లేదా అనేది ఇట్స్ ఆల్వేస్ క్వశ్చన్ we need to ask ourselves. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ టు బిలీవ్ కదా, అక్కడ లేదు. ఇంకా మనం చనిపోయిన తర్వాత లేదు, ప్రభు వచ్చిన తర్వాత లేదు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఆస్క్ ourselves అన్నమాట, నిజంగా నేను రక్షణ పొందానా లేదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తను వచ్చినప్పుడు కొంతమంది వెలుపులు ఉండిపోయారు, వాళ్ళు తలుపు తడుతా ఉన్నారు, అడుగుతున్నారు ఏమని, ప్రభు నీ నామంలో మేము అడిచి లేదా ఇచ్చేయలేదా అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు, మనకు ఆ ఇన్స్టెన్స్ తెలుసా ఏమన్నారు ప్రభు? అదనమాట. ఇంకా ఏమన్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నారు తెలీదు కదా. ఐ డూ వాళ్ళు అన్నారు కూడా, నేను నీ పేరు తలుపు చేశాను అంటే కనుక తెలియదు ఏమన్నారంటే. సో మేబీ అట్ టైమ్స్ మనం అనుకోవచ్చు, ఐఎమ్ రీడింగ్ గాడ్స్ వర్డ్, ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్, గాడ్ ఈజ్ ఆన్సరింగ్ మై ప్రేయర్, అండ్ ఐఎమ్ అటెండింగ్ church and giving to God faithfully, sincerely, systematically నేను ఇస్తా ఉన్నాను అండ్ ఐ రెస్పెక్ట్ గాడ్ అని అవన్నీ మనకు ఉండొచ్చు. దట్స్ వాట్ నికోదేం కూడా చేస్తా ఉన్నారు కదా. దట్స్ వాట్ ద టీచర్ ఆఫ్ ద లా, జాన్స్ థర్డ్ చాప్టర్లో, జాన్స్ గాస్పెల్ థర్డ్ చాప్టర్లో మనం చూస్తాం. నికోదేం టీచర్ ఆఫ్ ద లా, ఆయన్ని పట్టుకునే యేసుక్రీస్తు ప్రభు అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ you will not enter into the kingdom of God. So sometimes మనకి religion ఉండొచ్చు, we may not have the relationship with God. ఆ సంబంధం వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్, ఇట్ స్టార్ట్స్ విత్ అవర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. అంటే ప్రభు దగ్గరకు వచ్చి విత్ ఆల్ రిపెంటెన్స్ confessing that I am a sinner and then
ఓన్లీ యువర్ బ్లడ్ విల్ క్లెన్స్ మీ అని మనం, సో ఫర్గివ్ మీ అని మనం ఎప్పుడైతే ఆ స్మాల్ కన్విక్షన్తో దేవుడి దగ్గరికి వచ్చి మనం అడుగుతాము, దట్స్ ద డే వేర్ అవర్ సాల్వేషన్ స్టాప్. దట్స్ ద డే. కాబట్టి ఇన్ కేస్ మనం ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు థింక్ ఆఫ్ ఇట్, దాని గురించి ఆలోచించండి. దిస్ ఇస్ అంటే దేవుడు అన్నాడు, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, టుడే ఇస్ ద డే ఆఫ్ దే రక్షణ. సో మేబీ యాజ్ వీఆర్ లిజనింగ్ దీస్ వర్డ్స్, if the Spirit of God is gently nudging you, gently telling you, this is your time, why don't you confess, why don't you invite Christ as your partner? అని ఒకవేళ పరిశుద్ధాత్మ nudging you with a gentle small voice, this is the time. మన హృదయంలో చిన్న ప్రార్థన ప్రభుతో మనం చెప్పచ్చు, అలా చేయలేదు, ఐఎమ్ డూయింగ్ దట్ నౌ అని చెప్తే కనుక నిజంగా పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుందంటే మనం కూడా విల్ బికమ్ ఫుల్ ఆఫ్. అలాంటి చిన్న ప్రేయర్ చేస్తే మరి we will escape that judgment and we will be exempted from that judgment and we will have eternal life అనేది మనం మనకి ఇచ్చిన ప్రివిలేజ్ అనేది మనం చూస్తామన్నమాట. అక్క, స్మాల్ డౌట్ అక్క. అక్క చెప్పండి అమ్మా, చెప్పండి. అక్క, ప్రతి మంచిదేని చెడ్డదేని తీర్పులోనికి తేబడును, అలాగే తగిన వానికి మెప్పు కలుగును, బహుమానము కలుగును, కిరీటము కలుగును. కెన్ యూ ప్లీజ్ అక్క? ఏమ్మా అంటే యాక్చువల్లీ మనం చెప్పేటప్పుడు ఏమంటాం, ఫైనల్ జడ్జిమెంట్ గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు, అంతిమ తీర్పు అని అంటాం అన్నమాట. సెకండ్ కమింగ్ ని 2 phases లో మనం ఆలోచించాలి. అంటే మీరు అడిగారు కాబట్టి మనం అది చెప్పాలి. వెన్ యూ రీడ్ రెవల్యూషన్, సెకండ్ కమింగ్ అనేటప్పుడు 2 రకాలుగా మనం చదువుతాం, లెటర్స్ లో కానీ రెవల్యూషన్ లో కానీ. ఒకటేమంటే హీ కమ్ సడన్లీ యాజ్ ఎ థీఫ్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ అనేది మనం చూస్తాం. అప్పుడు తెస్సలోనిక పత్రికలు ఏమన్నామంటే, ప్రభువుని నిద్రించిన వాళ్ళు మొదట లేస్తారు, తర్వాత బ్రతుకున్న మనం మన శరీరాలు రెప్పపాటు కాలంలో మార్చబడి కొనిపోబడతాం అని ఉంటుంది. దట్ మీన్స్ ర్యాప్చర్ అని అంటారు. ర్యాప్చర్ అంటే వాటిని గురించిన థియరీస్ లోకి నేను వెళ్ళటం లేదు, జస్ట్ టెల్లింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్. ఇట్స్ ద phase 1 లో మనకి ఫస్ట్ హీ కమ్స్ టు హిజ్ ఓన్, పరిశుద్ధుల కోసం వస్తాడు ఆయన. మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత బ్రతికున్న వాళ్ళు మధ్యాకాశంలోనికి కొనిపోబడతారు అనేది. అక్కడ ఇందు ఉంటుందన్నమాట. ఆ పెండ్లి కుమారుడు పెండ్లి విందు, అక్కడ రివార్డ్స్ అన్నారు, పేమెంట్ అనొచ్చు, రికంపెన్స్ అనొచ్చు, రివార్డ్ అనొచ్చు. ఇట్స్ నాట్ జడ్జిమెంట్, ఇట్స్ రివార్డ్. ఎందుకంటే 22nd చాప్టర్ రెవల్యూషన్ లో బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ అని 3 times అన్నది. ఆ 3 times కూడాను నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఇవ్వడానికి. దట్స్ అబౌట్ ది పౌలు కూడా కొరింథియన్స్ లో మాట్లాడతాడు. కొరింథీ
1 Corinthians 3rd చాప్టర్లో దాన్ని బీమా సీట్ అంటారు. బీమా సీట్, జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అంటే రివార్డ్, గివింగ్ రివార్డ్ టు ద సెయింట్స్ అనేది ఫస్ట్ ఫేజ్ లో 7 years పరిశుద్ధులు కొనుకోబడినప్పుడు. అప్పుడు మనం వేవేల పరిశుద్ధులతో వస్తాడు అని అంటే కనుక లిటరలీ కమింగ్ టు ద ఫేస్ ఆఫ్ ఎర్త్. జకరియా 14th చాప్టర్ లో మనం చూస్తాం. అక్కడ ఆయన మౌంట్ ఆలివ్స్ మీద కాలు పెట్టినప్పుడు ఆ మౌంట్ 2గా బదులైపోతుందని అందరూ దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారని. అది ఇట్స్ ఎ విజిబుల్ కమింగ్ అంటారు. విజిబుల్ కమింగ్. అందుకే ఏమంటారంటే ఆ రాకడ గురించి చెప్పేటప్పుడు ప్రతి వాళ్ళు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అనేది ఉంటుంది. సో ఇట్స్ ఎ విజిబుల్ కమింగ్ అనేది మనకి కనబడుతుంది. సో ఈ 2 phases లో పరిశుద్ధులు మేడం మరి ఆ మౌంట్ Yeah. ఆలివ్స్ అక్కడ జెరూసలేంలో ఉంది కదా, హౌ డు వి సీ? యూఆర్ రైట్. అదే అందుకే అంటే ఇవన్నీ మీరు సెకండ్ కమింగ్ డాక్టరింగ్ కానీ సెకండ్ కమింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటే మనం మాట్లాడదాము. బట్ ఓకే ఓకే మేడం. మీరు అడుగుతున్నారు కాబట్టి బుక్ ఆఫ్ జకర్యాని మళ్ళా మనం యాక్ట్స్ 1st చాప్టర్ లో కూడా యేసుప్రభు ఆరోహణం అయిపోతా ఉంటాయి కనుక ఎందుకు అలా చూస్తా ఉన్నారు, ఎలా ఆరోహణం అయిపోయాడో అలాగే ఆయన రాబోతాడని. ఎక్కడి నుంచి ఆరోహణం అయ్యాడో అక్కడికే ఆయన, ఎక్కడి నుంచి ఆరోహణం అయ్యాడో మనకు తెలుసు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్. యా ఎగ్జాక్ట్లీ అదనమాట. సో మేబీ ఇది ఫిగరేటివా లిటరలా అని డిబేట్స్ ఉన్నాయి. డిబేట్స్ లో మనం ఎట్లా వాట్ ఈస్ రిటర్న్ అనేదే నేను మాట్లాడుతుంది. సో దట్స్ అబౌట్ 2 phases లో. మన షకీల్ అడిగినట్టున్నారు కదా ఇందాక. సో సెకండ్ ఫేజ్ లో మనం చూస్తే కనుక పరిశుద్ధుల పరివారంతో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది చూసావా. అప్పుడు పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు. అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత అంతం అనేది మనం చూస్తాం. am I clear? ఎస్ మ్యామ్. ప్రేమలత ఎస్ మ్యామ్. yes అక్క, yes అక్క, షకీల yes అక్క. అది షకిల మాట్లాడుతాను నేను. అక్క షకిల అక్క ఎస్ అక్క ఓకే. అరే వినిపించట్లేదా? ఎస్ అక్క. ఇప్పుడు Okay. వినిపించింది. సో వైట్ వినపడిందమ్మా. ఇప్పుడు వినిపి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని అంటాం అనమాట. అది ధవళ సింహాసనం ఎదుట ప్రతి వాళ్ళు ఉంటారు అనేది అక్కడ మనం చూస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ జూడ్ ఇది మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది జడ్జిమెంట్ ఆఫ్ ద అన్రైచియస్, అన్గాడ్లీ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరి వస్త్రాలు అయితే గొర్రెపిల్ల రక్తంలో కడగబడలేదో, ఎవరు క్రీస్తు ప్రభువారి నీతితో నీతిమంతులుగా తీర్చబడలేదో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, అప్పుడు వాళ్ళు తీర్పులోనికి వస్తారు అన్నది ఇందాక మనం చదివాం కదా. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక దెర్ ఇస్ ఓన్లీ వన్ రైచియస్ జడ్జ్. అంటే జడ్జిమెంట్ సీట్ అని అంటే కనుక మన పక్షాన మన వాదనలు మన తరపున వాదించడానికి అక్కడ ఎవరు కూడా ప్లేడర్లు. దెర్ ఇస్ నో జ్యూరీ, ఓన్లీ వన్ జడ్జ్. దెర్ ఇస్ నో డిఫెన్స్. there will be a perfect prosecution but no defendant defense. ఎందుకు ఈ లోకంలో ఉండగానే మనం 1st John చదువుకున్నాం కదా. 1st John 2nd chapter లో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయనే ఇప్పుడు మన పక్షాన తండ్రి దగ్గర కూర్చొని మన పక్షాన ఆయన మొరపెడతా ఉన్నాడు, మన పక్షాన అడ్వకేట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడు వరకు అంటే అంటిల్ హీ కమ్స్ advocacy, but when he comes
హీ కమ్స్ as a జడ్జ్. అక్కడ ఇంకా మన పక్షాన అడ్వకేట్ చేయడానికి ఎవరు ఉండరు. ఓన్లీ సెంటెన్స్. దేర్ విల్ బి ఎ సెంటెన్స్ పాస్, బట్ నో అపీల్ ప్రాసెస్, ఫర్ దేర్ కెన్ బి నో హయ్యర్ కోర్ట్ దెన్ గాడ్. Finally, there will be a final and forever punishment. Revelation 20th chapter 11 to 15 లో మనం చూస్తున్నాం. Okay, so the entire procedure will be just for the righteous one. ఆయన న్యాయమైన తీర్పరి కాబట్టి it's a just judgment, no favoritism, fair with everybody. So the Son of God will be in charge. అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి పదే పదే బైబిల్లో మనకి ఏంటంటే ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం అదనమాట. ఆల్ దిస్ హ్యాస్ టు మోటివేట్ us. ఆల్ దిస్ హ్యాస్ టు మోటివేట్ us టు బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైనా సరే, ఎలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళైనా సరే, ఏ దేశస్తులైనా సరే, ఏ ఖండానికి చెందిన వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏ భేదం లేదనమాట. మతం కానీ, విశ్వాసం కానీ, అంతస్తులు కానీ, ఆస్తులు కానీ, ఏ భేదం లేదు. ఎవరైనా సరే టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తాం, ఎలా తప్పించుకుంటాం? అందుకనే టైం ఉండే గేమ్ దేవుడు మనసు ప్రభావం మన కోసం చనిపోయారు, నా కోసం చనిపోయారు. నా పాపానికి నా పాపానికి రావాల్సిన పరిహారాన్ని ఆయన చెల్లించాడు, నన్ను క్షమించాడు, ఆయన నీతి నాకు అనుగ్రహిస్తున్నాడు అనే ఆ గొప్ప కార్యం క్రీస్తు ప్రభువారి శిలువ త్యాగంలో జరిగింది కాబట్టి. అండ్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ద డేస్ ఆఫ్ లెంట్ డేస్ లో మనం వెళ్తున్నాం. సో అలాంటి అనుభవం క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గరికి రాదు, పాపాన్ని ఒప్పుకోవడం, ప్రభు ఇచ్చే క్షమాపణ పొందటం, ప్రభువు నీతిని మనకి ఆపాదింపబడినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా, రైట్ విత్ గాడ్ అంటే జస్టిఫికేషన్ అంటే రైట్ విత్ గాడ్, హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్. అప్పుడు మనం దీనిలో నుంచి తప్పించబడతాము. లేదంటే ఎవరైనా సరే ఏ ప్రభుని అంగీకరించకపోతే మరి ఈ యొక్క జడ్జిమెంట్ లోనికి వస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లార్డ్స్ కమింగ్? ఇక్కడ ఈ వచనంలో 15th verse లో మనం చూస్తే 14th verse, 15th verse, తెలుగు ఇంగ్లీషు కొంచెం పైకి కిందికి వెళ్ళాయి కాబట్టి తెలుగు బైబిల్ చదివేటప్పుడు, ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు కొంచెం కంటెంట్ 14th లోంచి 15th కి, 15th లోంచి 14th కి తెలుగు ఇంగ్లీష్ ఓవర్లాప్ అయింది. సో is coming to judge. వాట్ ఈస్ ద ఓకే. సో అక్కడ చాలా కొన్ని మాటలు వాడారు కదా. 15th verse స్టార్ట్ లో మనం చూస్తాం To judge everyone టు జడ్జ్ ఎవ్రీవన్ అండ్ దెన్ and to convict and to convict. to convict all of them. To judge and convict all of them అనేది మనం చూస్తాం. సో to judge everyone, to convict all of them. What is that he is going to convict, and whom he is going to convict? Whom he is going to convict, and for what they Ungodly. will be convicted? Ungodly people will convict us. Ungodly, what words and works. వాళ్ళ వర్డ్స్ అసలు ఆ మాటలు మనకు కనబడితే కనుక ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ద అన్గాడ్లీ, ఆల్ ద డిఫరెంట్ వర్డ్స్, అవి ఆ మాటలు అన్నమాట. అన్ని అనే మాట అంటే ప్రతిదీ కూడా. అందుకే రెవల్యూషన్ బుక్ లో మనం చూస్తాము పుస్తకాలు తెరవబడతాయి, బుక్స్ విల్ బి ఓపెన్.
అందులో అంతా రికార్డెడ్. Mm. ఇవాళ మేబీ పార్లమెంట్ లో మన దగ్గర డేటా లేదంటున్నారు. డేటా లేదు, వీ డోంట్ హ్యావ్ డేటా. Yeah, that డిజిటల్ is what. డేటా ఇస్ ద అసెట్ అండ్ వీ డోంట్ Yes. హ్యావ్ ద డేటా. కొట్టుకుంటున్నారు. బట్ అవును. ఆయన దగ్గర డేటా ఫర్ ఎవ్రీబడి స్టోర్డ్ డేటా ఉంది. అక్కడ జీబీలు అయ్యే ప్రాబ్లం ఏమి లేవు ఆయన దగ్గర. అన్లిమిటెడ్ ఆయన Yes. దగ్గర ఉన్నారు. దట్ Amen. ఎవ్రీబడి అనేది మనం చూస్తాం. కన్విక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అన్గాడ్లీ సిన్నర్స్ అనే మాట కూడా భక్తిహీనులైన పాపులు అనేది అన్నమాట మనం చూస్తాం. సో 14వ వచనంలో మనం చూస్తే కనుక భక్తిహీనంగా చేసిన క్రియలు అంటే వాళ్ళే వర్క్స్. 15th verse లో To judge everyone and to convict all ungodly of ungodly acts they have done in the ungodly way, and of all the harsh words ungodly sinners have spoken against him. చాలా కంఫర్టింగ్ గా ఉంది మేడం. అసలు నిజంగా దిస్ ఇస్ సో కంఫర్టింగ్ బికాస్ చెత్తగాళ్ళు ఎంత చెత్త మాటలు మాట్లాడుతున్నారు. అసలు దిస్ ఇస్ వన్ డే గోయింగ్ టు బి అడ్రస్డ్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును. సో బట్ మేబీ వీ హ్యావ్ టు వెయిట్ a long time, huh? we have to have a compassion and pray for them. Yeah, But yeah. they do not know what they are doing. So from the cross అక్కడ చాలా మంది దూషిస్తా ఉన్నారు. ఆ పక్కనే ఉన్న ఒక నేరస్తుడు అక్యూజ్ చేస్తా ఉన్నాడు. దే వర్ డూయింగ్ ఆల్ దట్ అంటే క్రీస్తు ప్రభువు శిలువ మీద నుంచి ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కూడా ఆలపక్షంగా ఓపెన్ దేర్ ఐస్ అంటే విలియం టిండేల్ అనే ఆయన తన్ని అలైవ్ గా బర్న్ చేస్తా ఉన్నప్పుడు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ప్రార్థన చేసినప్పుడు ఆ కింగ్ తర్వాత దేవుని తెలుస్తుంది తనే న్యూ టెస్టిమెంట్స్ అన్నిటినీ కూడా ప్రింట్ చేయడానికి ఆర్డర్ చేసినట్టుగా నేను చూస్తాను. ఏ కింగ్ అయితే అంటే ఈవెన్ మనం చూస్తాం పాల్ లైఫ్ హిమ్సెల్ఫ్ మనం చూస్తాం అనమాట. వన్ పర్సిక్యూటింగ్ ఏమయ్యాడు అని అంటే కనుక హీ బికేమ్ ద ప్రీచర్ అనేది. సో ఇప్పుడు కన్విక్ట్ అంటే ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు చెప్పాలి మీరు. ఇప్పుడు కన్విక్ట్ అన్నారు కదా, కన్విక్ట్ ఏంటో ఇప్పుడు మరి మాదే రైట్ అప్పుడు కూడా డెఫినెట్ గా హి వోంట్ సే ఫర్గివ్ దెమ్ అని, బికాజ్ దట్స్ వై హి సేయింగ్ జడ్జ్ ఎవ్రీవన్ అండ్ టు కన్విక్ట్ దెమ్. దెన్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ, నాట్ దెన్. Not then, now only. Yes, before he comes. Yes. Before he comes. Yeah. The time is only before he comes, not then. ఎందుకంటే రొమ్ము కొట్టుకుంటారు అన్నది ప్రతి వాణి మోకాళ్ళు ఆయన నామంలో వండుకుంది, ప్రతి వాణి నోరు కన్ఫెస్ చేస్తారు. ఫిలిపియన్స్ 2nd chapter లో మనం చూస్తాం. On that day, every tongue will confess, every knee shall bow down. అదే అంతే అనమాట. అప్పుడు బౌడౌన్ చేసే కంటే, అప్పుడు కన్ఫెస్ చేసే కంటే ఇప్పుడే బౌడౌన్ చెయ్యాలి మీరు అనేది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎంతో చెప్తా ఉంటాడు. ఎంతో మంది మరి గాస్పుల్ ని ప్రజెంట్ చేస్తా ఉన్నారు. బట్ బికాస్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ పెన్ను బ్లైండ్ చేసేస్తుంది కాబట్టి ఐస్ ని, హార్ట్ ని మరి డార్కెన్ చేస్తుంది కాబట్టి. సో దట్స్ అనేది. సో కాబట్టి మనం అన్నట్టుగా ఇక్కడ ఎంత అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ కఠినమైన మాటలు? హార్ష్ అగైన్స్ గాడ్, అగైన్స్ గాడ్, అగైన్స్ గాడ్. అంటే అసలు యాక్చువల్లీ సమ్ టైమ్స్ పీపుల్ విల్ టాక్ బ్యాడ్ ఆఫ్ అస్ కదా, అది కూడా
అందుకే ఏమన్నాడంటే మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే అన్నాడు. మొదట అవును. నన్ను అంటారు, తర్వాత మిమ్మల్ని అంటారు. సో దట్స్ హౌ ungodly words and ungodly words, when he comes, he is going to judge. Even 2 Peter 3rd chapter లో మనం ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. 2 Peter 3rd chapter 3 to 4 verses చదువుదామా అది కూడా ఒకసారి. 2 Peter 3rd chapter and 3 to 4. 3-4. So, first of Hmm. all, you must understand that in the last days, scoffers will come, scoffing and following their own evil desires. They will say, where is this coming? Where is this coming? He promised. Ever since our fathers died, everything goes on as it has since the beginning of the creation. Hmm. 5 వాళ్ళు. But they deliberately Verse 5. forget that long ago. But they deliberately forget that long ago by God's word the heavens existed and the earth was formed out of the water and by the water. అంటే ఈ పీటర్ ఏమన్నాడంటే వీళ్ళకి ఒక పేరు పెట్టాడు పీటర్. ఏంటి వీళ్ళెవరు? హూ ఆర్ దే? కాఫర్. Scoffers. మాకర్స్, కాఫర్స్, అపహాసకులు అని. సో క్రీస్తు ప్రభు వారిని కూడా సులువు మీద చూసి అనేక మంది అపహసించారు. అప్పుడు ఇప్పటికీ ఇంకా అపహసిస్తున్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు. ఎందుకు అంటే దురాశల చొప్పున నడుచుకోవడానికి, వాళ్ళ వేస్ మార్చుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి. ఇంకా పైగా ఏమంటున్నారు అండి, ఆయన వస్తానన్న వాగ్దానం ఏమైంది అసలు? వాట్ హ్యాపెండ్ టు దట్? లోకం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉంది కదా, ఏం మారిపోయింది? ఆరంభం నుంచి ఇలాగే ఉంది కాబట్టి అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ పీపుల్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. అంటే ఇంత లాంగ్ పీరియడ్ కాకుండా వెంటనే డిస్ట్రక్షన్ లాగా. అదే అంటే దే ట్రై టు ఫైండ్ ఎన్ ఎక్స్క్యూజ్, జస్టిఫై. అంటే అది సంహౌ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది పేతురు కూడా మనం చెప్పినట్టుగా మనం చూస్తాం. మేబీ పీటర్స్ లెటర్ ఇస్ ద మోటివేషన్ ఫర్ జూడ్ టు రైట్ దిస్ లెటర్ ఏమో మనకు తెలియదు. ఎందుకంటే పీటర్ లెటర్ ఆఫ్టర్ పాల్ ఈస్ బిహేడెడ్, పీటర్ లెటర్ దాని తర్వాత పీటర్ లెటర్ తర్వాత వచ్చింది కాబట్టి మేబీ అది చదివి తన రీడర్స్ కి దాన్ని మరలా చెప్తున్నాడేమో అనేది మోస్ట్లీ ఓవర్లాపింగ్ గా మనం చూస్తాం. వాట్ డూ వీ డూ విత్ క్రైస్ట్ నౌ డిటర్మిన్స్ వాట్ హీ విల్ డూ విత్ us later when he comes. What we do with Christ now determines what he will do with us later. ఎంత వెరీ స్టాండర్డ్ స్టేట్మెంట్. తెలియదు చాలా మంది. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, మన కమ్యూనిటీలో ఉండొచ్చు, మన వర్క్ ప్లేస్ లో ఉండొచ్చు. పీపుల్ అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రభు రక్తాన్ని కార్చాడు. He died for everybody. సో అలాంటి వాళ్ళ పట్ల మనం ప్రస్తుతం అందుకే రెవల్యూషన్ 22:20లో మనం చూస్తామన్నమాట. verse 20లో బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ అని చెప్పినప్పుడు కమ్ అని ఆత్మయు అంటున్నాడు అండ్ వధువు కూడా అంటున్నాడు. ఎవరిని అక్కడ కమ్ అంటే నేను చాలా సార్లు ఏమనుకున్నానంటే కమ్ లార్డ్ జీసస్ అనుకున్నాను. కానీ ఆ కమ్ అనే ఇన్విటేషన్ ఎవరికి అని అంటే కనుక దోస్ హు ఆర్ నాట్ యట్ కమ్ టు జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వైట్ చేస్తుంది, సంఘము ఇన్వైట్ చేస్తుంది, వింటున్నా మీరు కూడా అని అన్నాను.
those who are listening, అంటే మనం ఉంటున్న మనం కూడా అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి చేయాలి అని ఆ యొక్క గాస్పుల్ ఇన్విటేషన్ బిఫోర్ హీ కమ్ ఎక్స్టెండ్ గాస్పుల్ ఇన్విటేషన్ అనేది గాడ్లీ డ్యూటీగా మనం నెక్స్ట్ ఎలాగో చదువుతాము, బట్ జస్ట్ రిమైండర్ గా మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో దట్స్ అబౌట్ దేర్ డూమ్. అసలు ఎంత ఈ వచనం చదివేటప్పుడు ప్రభు పరిశుద్ధుల పరివారంతో వస్తాడు అని అంటే కనుక థౌజండ్స్ ఆఫ్ ఇట్స్ ఎ గ్లోరియస్ కమింగ్ అనేది విత్ ఆల్ హిజ్ గ్లోరీ, విత్ ఆల్ హిజ్ మైట్ ఆయన వస్తాడు అని అంటే కనుక మనకి అది ఎంత, ఆయనతో కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆయనతో కూడా అలాంగ్ విత్ హిమ్ దే విల్ కమ్. అంటే మనం ఉంటామా అందులో? ఆ పరిశుద్ధుల పరివారంతో వస్తున్న వారిలో మనం ఉంటామా? ఉండమా? ఉంటాం. So we will be one among those thousands and thousands. So what a glorious privilege it is. It's because of the cross of Christ. It's because of Jesus Christ and his cross. ఎంతో గ్రేట్ఫుల్ గా, ఎంతో వండర్ఫుల్, ఎంతో అసలు మనకి ఎంత ఎలాంటి హోప్ ఇస్తుంది, మనకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎలాంటి కరేజ్ ఇస్తుంది వెన్ వి ఫేస్ ద అన్గాడ్లీ. అంటే ఆ ముందంతా మనం చూసాం, దే వర్ సో సక్సెస్ఫుల్, దే వర్ సో హ్యాపీ. అసలు వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి భక్తి లేదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, జస్ట్ అనమాట కదా, హార్ష్ వర్డ్. ఆ మాటలు వాళ్ళు ఏం చేస్తారు? 16th verse ఇంకా మనం బాగా చూస్తాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ద అన్గాడ్లీ వర్స్ 16 లో మనకి ఇంకా బాగా కనబడుతుంది. వాళ్ళని గురించి ఏమంటున్నాడు 16th verse లో మనం చూస్తాం. 16th లో these men are grumblers and fault finders. They follow their own evil desires. They boast about themselves and flatter others for their own advantage. అదన్నమాట. దే ఆర్ గ్రంబ్లర్స్, దే Fault ఆర్ finders. ఫ్లాటరర్స్, ఫాల్ట్ ఫైండర్స్, ఫ్లాటరర్స్. వాళ్ళకి లాభం చేకూరాలనేమో పొగుడుతారంట, పొగుడుతారు. లేదంటే ఫాల్ట్ ఫైండ్ చేస్తారు. Fault finding. ఒకే నోటితో. కెన్ యూ ఇమాజిన్ ఫ్లాటరింగ్ అండ్ ఫాల్ట్ ఫైండింగ్ విత్ ద సేమ్ మౌత్? సో దే ఫాలో దేర్ ఓన్ ఈవిల్ డిజైర్. జ్యూజిక్ అని ఆయన ఏమన్నారంటే, గ్రంబ్లింగ్ ఈజ్ టు ఇన్సల్ట్ ద గాడ్ హూ గివ్స్ అస్ ఆల్ థింగ్స్. Grumbling is to insult the God who gives all things. It is to forget that whatever befalls us, nothing can separate us from his love, nor deprive us of that most priceless of all treasures, the Lord's presence in our lives. అంటే చాలాసార్లు అసలు ఎందుకో దేవుడు సనిగే వాళ్ళంటే మరి అసలు ఏమాత్రం భరించు. ఇశ్రాయేలీలు కూడా సనిగితే ఏం చేసేది వాళ్ళని? లో అసలు చంపేశారు, సనుగుడు విల్డర్నెస్ లో చంపేశారు. అసలు అవును, సనుగుడు అంటేనే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ కదా. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ with the things God gives and dissatisfaction ultimately with God. గ్రంబ్లర్ మనకి ఇలాంటి స్పిరిట్ ఆఫ్ గ్రంబ్లింగ్ ఉంటుందా? మనం ఆర్ వి అబౌట్ ది స్పిరిట్ ఆఫ్ గ్రంబ్లింగ్? You are also not exempt. Sometimes maybe not very bad, but నాకు ఇంత క్రితం ఉండేదాకా నాకు భయం వేసింది ఆ వాక్యం చదివిన తర్వాత.
ఇంకప్పటి నుండి అమ్మో Hmm. అసలుకి భయం వేసేసింది. అంటే ఇస్రాయలైట్స్ ని అలాగా ఆ గ్రంబ్లింగ్ వల్లే చంపేశారని చదివిన తర్వాత భయం వేసింది. అంటే I also get into this. అంటే when I think about looking at the world, అబ్బా ఎందుకు ఇంత ఈవిల్ ఇట్లా అంటే why the society can't be better off? I mean, why are they doing so many bad things? Itla I'm grumbling. But God has already predicted in the Bible, ఈ persecutions అన్ని ఉంటాయి. నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని కూడా రిజెక్ట్ చేస్తారు. You go through అన్ని తెలుసు మనకి. But still we grumble at the society. Why it can't improve? I mean, why there's no rule? I mean, there's no ordinance. ఇట్లాగా అది that is what usually we grumble knowing that it is ఇంకా better అవ్వదు. It is going to be worse. But still we want something else to happen. So even అంటే మనం even the good things that we get from God also మనం చాలా వాటిని take it for granted గా and we think that we are entitled for them అన్నట్టుగా ఇంకా ఏదో మనకి ఇవ్వలేదు అన్నట్టుగా కంటెంట్మెంట్ తో రాదు. డజంట్ వి ల్యాక్ కంటెంట్మెంట్ ఉండదు లైఫ్ లో. దేవుడిచ్చిన దాంతో తృప్తి లేనప్పుడు సనుగుడు వస్తుంది. ద రూట్ ఆఫ్ గ్రంబ్లింగ్ ఇస్ దట్ కంటెంట్మెంట్ ఉంది. అందుకే గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్ అండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ లో మనం చూస్తాం. Godliness with contentment is great gain. So even ungodly people లాగా మనం కూడా ఈ పర్టికులర్లీ గ్రంబ్లింగ్ అనేది మర్మరింగ్ అండ్ గ్రంబ్లింగ్ అనేది చాలా డేంజరస్. చాలా మనకి ఈజీగా మనం ఏమాత్రం జాగ్రత్తగా ఉండిపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక దేవుడిని తిట్టుకుంటాం అనమాట. ముందే తిట్టేసుకుంటుంటాం. ఇట్స్ నాట్ ఎ లౌడ్ బట్ ఇట్స్ ఏ ఆడిబుల్. బట్ చాలా నస అంటాం కదా దాన్ని, నస పెడతా ఉంటాం. సో దే ఆర్ ఫాల్ట్ ఫైండర్స్. ప్రతి దానికి తప్పట్టేస్తుంటారు. దే ఫాలో దేర్ ఓన్ ఈవిల్ డిజైర్స్. ఆయన పైన చెప్పాడు ఆల్రెడీ, లూజ్ లివింగ్, లాస్ట్ నాట్ లవ్ అనేది. బోస్ట్ అబౌట్ దెమ్సెల్వ్స్, గొప్పగా చెప్పుకుంటారట వాళ్ళ గురించి. అండ్ వాళ్ళ గతిని గురించి నిందిస్తారంట. ఎవరిని నిందిస్తారు? దేవుడిని నిందిస్తారు, మనుషుల్ని నిందిస్తారు, వాళ్ళని వాళ్ళు కూడా నిందించుకుంటారు కదండి. చూస్తాం పీపుల్ లైక్ దాట్. అండ్ వాళ్ళ నోరు డంబమైన మాటలు. 16 లో మనం చూస్తాం, దే ఆర్ బోస్టర్స్ అన్నమాట, ఫ్లాటరర్స్, ఫాల్ట్ ఫైండర్స్, గ్రంబ్లర్స్, దురాశలు. మామూలు ఆశలు కాదు అన్నమాట. అంటే రిచ్ అయిపోవాలి, కానీ ఎలా రిచ్ అయిపోవాలి అదనమాట. ఏ రకంగానన్నా రిచ్ అయిపోవచ్చు అన్నమాట. సెక్షువల్ డిజైర్ తీర్చుకోవాలి. ఎందులో తీర్చుకోవాలి? ఎలాగైనా తీర్చుకోవాలి. బౌండరీస్ ఏమి లేవు. దురాశలు చెప్పిన నడుచుకుంటారు అనేది లాభం నిమిత్తం. అంటే చాలా ఏమ్మా చెప్పండి. ఐ మిస్ ఎవరో ఏదో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ నండి. సార్ని కలవాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని కలవాలి. అరే అరే ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి మ్యూట్ చేసుకోరా. ఓకే. చాలా సార్లు చాలా మందిని చూస్తాం మనం కూడా. లైక్ మనకు కూడా తెలియకుండా ఇలాంటి వరల్డ్ లో అన్గాడ్లీ పీపుల్ మధ్యలో మనం ఉంటున్నప్పుడు తెలియకుండా మనం ఈ కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకుంటుంటాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను నా కొలీగ్, ఫ్రెండ్ అంటే కొలీగ్. ఏవో వచ్చారండి, కొంచెం పొడేసి వస్తానని. ఈ పొడిలేటివి ఏంటి అసలు, చాలా అందరి దే థింక్ దట్ దే ఆర్ వెరీ క్లవర్ ఇన్ ఇంప్రెసింగ్ అదర్ పీపుల్ అన్నమాట. ఎందుకు అంటే మనకి లాభం కోసం. డూ వీ డూ దీస్ థింగ్స్? చాలా మనల్ని మనం ఎగ్జామిన్ చేస్తాం. సో వీ షుడ్ నాట్ డూ, బట్ వీ డూ, ఇజంట్ ఇట్? నో, మనం చేయట్లేదు. దేవుళ్ళకి వచ్చాక చేయట్లే. అవును.
దేవుళ్ళలోకి వచ్చాక కూడా దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ కదా, ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్స్. ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ లో కూడా మీకు చూడండి, కొంతమంది పాస్టర్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటారు. అంటే సమ్ టైమ్స్ ఏదో దేవుడిని ఇంప్రెస్ చేసినట్టుగా వీ వాంట్ టు ఇంప్రెస్, అంటే వర్షిప్ చేస్తే దేవుడిని గొప్ప చేస్తే, అంటే ప్రైజింగ్ ఇస్ డిఫరెంట్ బట్ ఫ్లాటరింగ్. అంటే ఈ స్పిరిట్ అనేది వీ హ్యావ్ టు చెక్ ఈవెన్ ఇన్ అవర్ అనేది మనం చూస్తాం. దురాశలు చెప్పిన నడుచుకుంటారు, బోస్ట్ అబౌట్ దెమ్సెల్వ్స్, స్మూత్ టాకర్స్ అంటారంటే లాభం నిమిత్తం మనుషుల్ని కొనియాడే వాళ్ళని స్మూత్ టాకర్స్ అంటారంట. చాలా చక్కగా వచ్చి Ma'am, I want to give an example. ఈ church లో pastor said after the sermon, so you should be encouragers. Church అయిపోయిన తర్వాత just don't go away. Say some nice word to somebody, go to somebody and keep saying something nice about them. So ఎందుకంటే అది స్లాండర్ గురించి అది టాక్ వచ్చినప్పుడు, that's how we said, what is slander? I asked, he said, is talking bad about somebody to another person. So if that person is bad, I mean, like, నిజంగా నా వ్యక్తి మంచోడు కాదనుకో, how can you say anything good about him? అంటే you should not. Slander is something which we will make a good person bad in front of others, not the bad. ఇప్పుడు బ్యాడ్ అనేది ఇప్పుడు కొంతమందికి మనం హెచ్చరిస్తాం, చూడ ఆ మనిషితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సో అనేది చెప్పడం తప్పు కాదు కదా, ఇట్స్ నాట్ స్లాండర్. ఓకే, బట్ టెల్లింగ్ అబౌట్ ఎ గుడ్ పర్సన్ యాజ్ అ బ్యాడ్ పర్సన్ ఇస్ అ స్లాండర్. సో ఇక్కడ అన్నప్పుడు చర్చ్ అయిపోగానే ఇట్ వాస్ సో I can't say, I can't be judgmental, but people were just ఇంకా వెళ్ళి అందరికి ఎలా అంటే ఏదో ఒకటి చెప్పాలన్నట్టుగా, I like the way this one you do. I mean, like అట్లాగా I felt maybe it should be forced. It should become, spontaneous గా రావాలి. That we should encourage somebody, and especially when they need it, not just like that, just like that to please them or to make them happy. Is it necessary? అంటే ఒకసారి అప్పుడు మనకి బై డిఫాల్ట్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి ఆర్టిఫిషియల్ ఆల్సో. yes, definitely. బట్ ద థింగ్ ఈస్, మనం ఎలాంటి వాళ్ళం అంటే బై నేచర్, మేడం రత్న గారు, ఎలాంటి వాళ్ళం అంటే మనం ఆల్వేస్ క్రిటికల్ అవుట్లుక్ తో ఉంటాం. మనం అంటే మనం చెడుని పాయింట్ అవుట్ చేసినంత స్పీడ్ గా మంచిని అప్రిషియేట్ చేసే అది మన నేచర్ కాదు యాక్చువల్లీ. అంటే మంచిని చూసినప్పుడు స్పాంటేనియస్ గా మనం చాలా తక్కువ మందికి ఉంటుంది, అది చాలా తక్కువ కూడా చేస్తాం అనమాట. సో ఇట్స్ గుడ్ టు అంటే టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ ట్రై టు సీ ద గుడ్ ఇన్ అదర్స్ అండ్ దెన్ encourage that. It's good. Yeah, it's good too. ఎందుకంటే అది నేర్చుకుంటే కానీ రాదు. యాక్చువల్ గా ఎంత బ్యాడ్ పర్సన్ అయినా కొన్ని గుడ్ క్వాలిటీస్ అన్నా ఉంటాయి. సో we should focus on that instead of the bad. Yes. But as you said, ఏదో మనం మెచ్చుకోవాలి కాబట్టి ఉన్నాయి లేని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే కాంటెక్స్ట్ హియర్ ఇస్ ఏంటంటే లాభం నిమిత్తం పొగుడుతారు అనమాట, దేర్ ఓన్ అడ్వాంటేజ్. అదండి. సో ఈ ఎంకరేజ్మెంట్ దేనికి, ఎంకరేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళని మనం వాళ్ళ కోసం, ఎంకరేజ్మెంట్ ఇస్ ఫర్ దెమ్. ఈ ఫ్లాటరింగ్ ఏంటంటే మన బెనిఫిట్ కోసం అనమాట. సో ది మోటివ్ ఇస్ వెరీ వెరీ బిహైండ్ దిస్ ఫ్లాటరింగ్. మోటివ్ ఇస్ నాకేం వస్తుంది, నాకేదో వస్తుంది అనేది. So we should be very careful about that. And 17, 18, 19 maybe next time లో మనం చూడొచ్చు వీళ్ళ గురించి. I just want to read that and then close. అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిత్యాసకులు ఉందిరని మనం ఆల్రెడీ చదివాం. పీటర్ లో కూడా అన్నాడు కదా, స్కాఫర్స్, మాకర్స్ అన్నాడు. అండ్ దెన్ 18 verse లో ఆల్రెడీ అపోజిల్స్ కూడా ప్రెడిక్ట్ చేశారు. ఈయనకు ప్రాఫెసైజ్ చేశాడు అన్నాడు, అపోజిల్స్ ప్రెడిక్ట్ చేశారు అన్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ప్రకృతి సంబంధం అని, వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు, ఆత్మ సంబంధులు కారు వీళ్ళు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫెలోషిప్ లో భేదాలు కలుగుతాయి. ఆత్మ కలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధులు ఐక్యతను కలుగజేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మార్క్ ఆఫ్
ద స్పిరిచువల్ పర్సన్, Amen. స్పిరిట్ Yes. ఫిల్డ్ పర్సన్. Yes. ఆత్మ సంబంధులు, Mm. ఆత్మ ఉన్న వాళ్ళు ఐక్యతను కలిగి. వన్ ఆఫ్ ద Yes. మార్క్ ఆఫ్ ది అన్గాడ్లీ అంటే Mm. ఆ న్యాచురల్ మ్యాన్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ దే Mm. డోంట్ హ్యావ్ Mm. స్పిరిట్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏం Mm. చేస్తారు అని అంటే కనుక దే డివైడ్. Division. Yeah. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతకు ఆయన ఈజ్ ద ఆథర్ ఆఫ్ Mm. యూనిటీ. అందుకే Mm. మనకి ఎఫిషియన్స్ 4th చాప్టర్ లో ఆత్మ అనుగ్రహించి ఐక్యతను కాపాడుకోమన్నాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద యూనిటీ. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ యూనిటీ. మళ్ళీ ఆ స్పిరిట్ ఆఫ్ Yes. గాడే లేనప్పుడు వాళ్ళు ఇంకేం యూనిటీ తెస్తారు? దే విల్ ఓన్లీ బ్రింగ్ Mm. డివైడ్ అండ్ దెన్ డిస్ట్రక్షన్ అనేది తీసుకొని వస్తారు. సో ఇలాంటి పీపుల్ ఉంటారు వాళ్ళ మధ్యలో మరి మనం ఉంటున్నాం. కాబట్టి అలాంటి స్పిరిట్ తో క్యారీ ఆన్ అయిపోయే పరిస్థితి మనకి కూడా బిలీవర్స్ కి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇలాంటి అన్గాడ్లీ స్టైల్ ఆఫ్ లివింగ్ ఉండే పాసిబిలిటీ ఉంది. జూడ్ ఏమంటున్నాడంటే అలాంటి వాళ్ళని చూసి మీరు వాళ్ళకి తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఇస్తారు. వెన్ హీ కమ్ హీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ దెమ్. కాబట్టి మీరు వాళ్ళని చూసి జడ్జి మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనం ఏం చేయాలంటే కనుక వాళ్ళు But pray for them. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళకుండా ప్రే ఫర్ దెమ్. అండ్ దెన్ ఫర్ అస్ ఇట్స్ అ వార్నింగ్ నాట్ టు గో ఇన్ దేర్ వే ఆఫ్ లివింగ్, నాట్ టు గో అంటే ఆ స్టైల్స్ వాళ్ళ మధ్యలో మనం నివసిస్తూ వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ లోకి మనం అంటే జాగ్రత్తగా లేకపోతే మనం కూడా ట్రాప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి వి షుడ్ బి డిఫరెంట్. క్రీస్తు ప్రభు వారికి చెందిన వాళ్ళని మనం అలాంటి స్పిరిట్ లేకుండా ఉండేలాగా దేవుడు మనకి సహాయం చేయను. ఓ ప్రేమ ప్రేమ. ఫ్రెండ్లతో మ్యూట్ లో అక్క ఉన్నావమ్మా. నాకు అక్క ఇది రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను అక్క ఒకసారి.